కొత్తపల్లి పంచాయతీలో నీటి వెనుక నోట్ల దందా. సర్పంచ్ గారు, ఆ నీళ్ల పైపుల్లో పారుతోంది నీళ్ళా లేక మీ జోబిలోకి చేరుతున్న నోట్లా? ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ శివచంద్రారెడ్డి గారిపై సంచలన ఆరోపణలు. ఒక ప్రైవేటు వెంచర్ కు పంచాయతీ నీళ్లు ఇచ్చేందుకు 10 లక్షల రూపాయల ఒప్పందం కుదిరిందంట. మడూర్ రోడ్లోని ఒక వెంచర్ ఓనర్ ను 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసి చివరికి ఒక విలేకరి రాయబారంతో 10 లక్షల రూపాయలకు ఒప్పందం కుదిరిందని సమాచారం. ఇప్పటికే 5 లక్షల రూపాయలు సర్పంచ్ జేబులోకి చేరాయని, అమృతానగర్ నుండి సిరిపురి కాలనీకి సిరిపురి వెంచర్ కు పైప్ లైన్ పనులు కూడా మొదలయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, మధ్యవర్తిత్వం వహించిన విలేకరి కూడా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడంతో అతనికి కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చి నోరు మూపించారంట. అంతేకాదు, ఓనర్ సొంత ఖర్చుతో వేరే పైప్ లైన్ ను పంచాయతీ నిధుల కింద బిల్లులు పెట్టుకునేలా సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు మాస్టర్ ప్లాన్ వేశారట. ప్రజాప్రతినిధులే ఇలా పంచాయతీ నిధులను, నీటిని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ వార్తల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.